మహాపరిశుద్ధుడా, మహిమగల తండ్రి, గొప్ప దేవ, నిమితిలేని ప్రేమను బట్టి మరోసారి ప్రభా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ పరిశుద్ధ నామాన్ని ఘనపరిచి మహింపరిచే భాగ్యము దేవా మీరు మాకు ఉచితంగా ఇచ్చారు. అందును బట్టి నైనా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యము ద్వారా ప్రభా మా అందరితో మీరు మాట్లాడండి. మా జీవితాలకు ప్రభా కావలసిన శ్రేష్టమైన వాక్కులు, హెచ్చరికలతో కూడిన దీవెనలు మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యమును శ్రద్ధగా ఆలకిస్తున్న వారు దీవెనలు పొందుకొందురుగాక. ఆమేన్. యెషయా గ్రంథము  మన కుటుంబాలు దీవించబడాలంటే, బిడ్డలు దీవించబడాలి అంటే, మన ఇంట్లో ఉన్న సమస్తము దీవించబడాలి అంటే మనం ఏం చేయాలి? యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17 నుంచి చదువుకుందాం. 17, 18, 19 వచనాలు. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడునైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన యెడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగము వలెను ఉండును. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును. నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. దేవుని బిడ్డలారా, దేవుడు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా, భయముతో, ఆసక్తి కలిగి మనం వినాలి. నీకు ప్రయోజనము కలుగునట్లు, నీకు ప్రయోజనము కలుగునట్లు దేవుడు ఒక మనిషితో, లేకపోతే ఒక సమూహముతో, ఒక సంఘముతో ఎందుకు మాట్లాడతాడంటే వారికి ప్రయోజనం కలగాలని. హల్లెలూయా. వారికి ప్రయోజనం కలగాలని ఇక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నేను నీకు ఉపదేశం చేస్తాను. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. దేవుని బిడ్డలారా, దేవుడు మనలను నడిపిస్తూ ఉన్నాడు అంటే, ఎందుకు నడిపిస్తున్నాడు అంటే మనకు ప్రయోజనం కలగాలని, మనము దీవించబడాలని. ఎందుకు ఆయన ఉపదేశం చేస్తున్నాడంటే మనకు ప్రయోజనం కలగాలని, మన కుటుంబానికి ప్రయోజనం కలగాలని, బిడ్డలకు ప్రయోజనం కలగాలని, సమస్తమునకు, మనకున్న యావత్తునకు ప్రయోజనం కలగాలని, దీవించబడాలని ఆయన మనకు ఉపదేశం చేస్తున్నాడు. ఆయన మనలను నడిపిస్తూ ఉన్నాడు. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సమయాల్లో మనము ఏ త్రోవను వెళ్ళాలో, ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో మనకు అర్థం కాదు. ఏ మార్గం గుండా వెళితే మనకి ప్రయోజనమో మనకు తెలియదు. కొన్నిసార్లు మన సొంత ఆలోచనతో, మన సొంత నిర్ణయాలు తీసుకొని సొంత మార్గాలు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి, కష్టములు ఎదురవుతూ ఉన్నాయి, కొన్ని పనులు ఆగిపోతూ ఉన్నాయి. కానీ దేవుడు నడిపించిన మార్గంలో మనం నడిస్తే, ఆయన ఏ మార్గంలో మనల్ని నడిపిస్తాడో ఆ మార్గంలో మనం నడిచినప్పుడు అది మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక మనం చూస్తున్న 18వ వచనంలో, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలని నేనెంతో కోరుచున్నాను. హల్లెలూయా. నీవు నా ఆజ్ఞలను ఆలకించాలని నేనెంతో కోరుచున్నాను. మనం ఆలకిస్తే దేవుడికి ఏమైనా లాభమా? మనం ఆలకిస్తే, దేవుని యొక్క ఆజ్ఞలు మనం ఆలకిస్తే, దేవుని యొక్క మాటలు మనం ఆలకిస్తే
దేవునికి ఏమో లాభమా? కాదు, మనకే లాభము. కాబట్టి ఇక్కడ దేవుని కోరిక ఏంటంటే నీవు నా ఆజ్ఞలను ఆలకించు. దేవుని మందిరంలో వినబడుతున్నటువంటి దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆజ్ఞలు నువ్వు ఆలకిస్తే, మనం చూస్తున్న ఇక్కడ 18వ వచనంలో, ఆలకించిన యెడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం చేయాల్సింది ఇదే. ఎందుకంటే ఎక్కువగా మనం చేయాల్సింది ఏం లేదు. దేవుడు ఒకటే కోరుకుంటున్నాడు, ఏంటది? నీవు నా ఆజ్ఞలు ఆలకించు, నీవు నా ఆజ్ఞలు గైకొను, అప్పుడు నీ క్షేమము నది వలె ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ఒక పని మీద బయటికి వెళ్తున్నప్పుడు ఏమని దీవిస్తారు పెద్దవాళ్ళు? క్షేమంగా వెళ్ళి లాభంగా రా అంటారు. నిజంగా ఎంతమంది లాభంగా వస్తున్నారో తెలియదు, ఎంతమంది క్షేమంగా వెళ్తున్నారో తెలియదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని మాట కనుక మనం చాలా జాగ్రత్తగా శ్రద్ధగా ఆలకిస్తే, ఆయన మాటను మనము గౌరవిస్తే, గైకుంటే నీ క్షేమము నది వలె ఉంటుంది. హల్లెలూయా. దాని అర్థం ఏంటి? మార్గములన్నీ సరళం చేయబడతాయి. ఆయన చూపించే మార్గంలో, ఆయన నడిపించే మార్గంలో మనం నడిచినప్పుడు ఆ మార్గములన్నీ సరళం అవుతాయి. ఆ మార్గములు నడుస్తూ ఉన్నప్పుడు, ఆ ఆజ్ఞల మార్గములు పరిగెడతా ఉన్నప్పుడు నీ క్షేమము ఎలా ఉంటుందంట? నది వలె ఉంటుంది. చూడండి, నదులు పొంగుతున్నప్పుడు, నది స్వచ్ఛంగా ఉన్నప్పుడు చూడండి ఎంత నిర్మలంగా ఉంటుంది, ఎంత నిండుగా ఉంటుందో. నిండుకుండగా నీ జీవితము వర్ధిల్లునుగాక. ఆమేన్. నువ్వు ఆలకిస్తే నీ క్షేమము నది వలె ఉంటుంది, నీ నీతి సముద్ర తరంగము వలె ఉండును. ఎంత గొప్ప వాగ్దానం ఇవి, శ్రేష్టమైన వాగ్దానాలు ఇవన్నీ కూడా. దేవుని యొక్క మాట అవును అంటే అవును, కాదండి కాదు. మనల్ని ఎప్పుడు కూడా మురిపించి పడేసేది కాదు, మనల్ని ఎప్పుడు కూడా హెచ్చరించి నిలబెట్టేది, ఎప్పటికప్పుడు హెచ్చరించి గద్దించి సరి చేసేది దేవుని యొక్క వాక్యము. దేవుడు కోరుకుంటున్నాడు మనకు క్షేమం కలగాలని, దేవుడు కోరుకుంటున్నాడు మనము క్షేమంగా వర్ధిల్లాలని. నువ్వు క్షేమంగా ఉండాలంటే, నీ బిడ్డలకు క్షేమంగా ఉండాలంటే నువ్వు చేయాల్సింది ఒకటే, ఏంటంటే తెలుసా? ఆయన ఆజ్ఞలు నువ్వు ఆలకించు, ఆయన మాటలు నువ్వు ఆలకించు, నీ క్షేమము నది వలె ఉంటుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ చివరి దినాలలో చాలా భయంకరమైన పరిస్థితుల మధ్య మనం నివసిస్తూ ఉన్నాం. ఏ క్షణంలో ఏం జరుగుతుందో, ఏం జరగబోతా ఉందో ఎవరికి తెలియదు. కాబట్టి ఎప్పుడు కూడా నీవు నీ కుటుంబ విషయమై శ్రద్ధ కలిగి నీ కుటుంబ క్షేమం కోసం నువ్వు ప్రార్థన చేయవలసిన అవసరత నీకు ఎంతైనా ఉంది. దేశ క్షేమం కోసం ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు ఆయన ఆజ్ఞలు నువ్వు గైకొను, ఆయన ఆజ్ఞలు ఆలకించు. ఆయన ఉపదేశం చేసినప్పుడు నువ్వు వినో, ఆసక్తిగా వినో. ఆయన ఉపదేశం నీకు వినపడుతున్నప్పుడు నువ్వు ఆసక్తిగా వినో. దేవుడు నీ ప్రతి పనిని కూడా ఆయన పూర్తిగా నెరవేర్చే దేవుడు. ఆయన నువ్వు తలపెట్టిన ప్రతి కార్యము నెరవేరునుగాక. ఆమేన్. మనం చూస్తూ ఉన్నాం, నీ నీతి సముద్ర తరంగములో ఉండును, నీ సంతానము ఇసుక వలె విస్తారమగును. హల్లెలూయా. ఈ దీవులన్నీ ఏం చేస్తే వస్తాయి మనకి? ఆయన ఆజ్ఞలు ఆలకిస్తే, ఆయన ఆజ్ఞల మార్గంలో మనం నడిస్తే. ప్రతి దేవుని బిడ్డలారా, నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. మన దేవునికి సమస్తము సాధ్యమే. నదిలో ఉన్న ఇసుకను దేవుడు ఏ విధంగా సృజించాడు? నోటి మాటతో. హల్లెలూయా. నోటి మాటతో ఓ సమస్తమా, ఓ భూమి ఆకాశం మీరు కలుగునుగాక అంటే కలిగినవి. ప్రతి దేవుని పెట్టాను. అక్కడ మనం చూస్తూ ఉన్నాం, నీ సంతానము, నీ గర్భఫలము ఆ విధంగా విస్తరించిద్ది. ఏం చేస్తే? ఆయన మాటలను గైకుంటే, ఆయన మాటలను ఆలకిస్తే,
ఆయన మాటలకు నువ్వు లోబడితే, భయపడితే నువ్వు దీవించబడతావు, నీ బిడ్డలు దీవించబడతారు. మనం చూస్తున్న 19వ వచనంలో, వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. ఎవరి నామము? ఎవరైతే ఆయన మాటలు ఆలకిస్తారో వారి సంతానము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, అది మరువబడదు. ఎవరి కోసం బతుకుతున్నాం మనం? చెప్పండి. నీకోసం, నీ బిడ్డల కోసమా? ఏం చెప్పండి, ఎవరి కోసం కష్టపడుతున్నాం? బిడ్డల కోసమేగా. అంటే మనం అందరం బ్రతికేది ఎవరి కోసమని? బిడ్డల కోసం. అంటే మనకి ఆ తర్వాత వచ్చే తరముకి మంచి ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలని అహర్నిశలు కష్టపడుతున్నాం, ప్రయత్నం చేస్తూ ఉన్నాం బిడ్డల క్షేమం కోసం. కొన్నిసార్లు ఆ ప్రయత్నాలు విఫలమవుతూ ఉన్నాయి, కొన్నిసార్లు చేసే ప్రయత్నాలు నష్టం వస్తూ ఉంది. రివిజన్ చేసుకోవాలి, ఎందుకు జరుగుతుంది ఇదంతా? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీవు నా ఆజ్ఞలు ఆలకించు, నువ్వు నా ఆజ్ఞలకు లోబడు. 119 కీర్తన మనం చూస్తూ ఉన్నాం. 119 కీర్తనలో ప్రియ దేవుని బిడ్డలారా, 5వ వచనం మనం చదువుతున్నాం. 5వ వచనం, ఆహా నీ కట్టడలు గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు. హల్లెలూయా. నీ కట్టడలు గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ప్రవర్తన స్థిరంగా ఉంటే, ఆయన ఆజ్ఞలు గైకొంటే నీ సంతానం ఎలా ఉంటుంది తెలుసా? ఇసుక వలె. నీ క్షేమం ఎలా ఉంటుంది? నది వలె. నీ నీతి ఎలా ఉంటుంది? సముద్ర తరంగం వలె. అందుకే ఇక్కడ దావీదు అంటున్నాడు, నా ప్రవర్తన స్థిరపడి ఉంటే ఎంత మేలు, ఎంత మేలు, ఎంత మేలు. ప్రవర్తన, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రవర్తన స్థిరంగా ఉన్నప్పుడు, దేవుని ఆజ్ఞలకు లోబడుతూ గైకొంటూ జీవిస్తూ ఉన్నప్పుడు నీవు దీవించబడతావు, నీ సంతానం దీవించబడింది, నీకున్న సమస్తము దీవించబడతాయి. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు ఏముంది? అవమానము కలుగనేరదు. హల్లెలూయా. నాకు అవమానము కలుగనేరదు. 32వ వచనం, 119 32వ వచనం మనం చూస్తున్నాం. నా హృదయమును నీవు విశాలపరుచున్నప్పుడు నీ ఆజ్ఞల మార్గమున పరుగెత్తెదను. 34వ వచనము, నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. చాలమ్మా. నీ సంతానం దీవించబడాలి అంటే, నీకున్న సమస్తం దీవించబడాలి అంటే, నీ కుటుంబానికి క్షేమం కలగాలంటే, ఇప్పుడు దావీదు ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఏంటి ప్రార్థన? నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. నాకు బుద్ధి దయచేయము. నీ ధర్మశాస్త్రము అనగా నీ ఆజ్ఞలు నేను అనుసరిస్తానయ్యా. నాకు బుద్ధి లేదు కాబట్టి నీ ఆజ్ఞలు నేను గైకొనలేదు. నాకు బుద్ధి దయచేయము. నేను నీ ఆజ్ఞల మార్గంలో పరిగెడతా, నీ ఆజ్ఞల మార్గంలో నడుస్తా, నిలబడతాను. దేవుని బిడ్డలారా, నీ క్షేమము రోజు రోజుగా విస్తరించాలంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీవు ఆయన ఆజ్ఞల మార్గములు నడుచుకో. ఆయన ఆజ్ఞల గురించి నీవు ధ్యానించు. దావీదు భక్తుడు అంటాడు, 1వ కీర్తన 2వ వచనం ఏముంది? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువారు ధన్యులు. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెను అతడు చేయుదంతయో, అతడు చేసే ప్రతీది కూడా సఫలమగును. ఎప్పుడు? ఆయన ఆజ్ఞలు ధ్యానించినప్పుడు, ఆయన ధర్మశాస్త్రము ధ్యానించినప్పుడు, ఆయన మార్గమును నిలిచినప్పుడు నువ్వు చేసే ప్రతీది కూడా ఏమవుతుంది? సఫలమైంది. సఫలం అవ్వాలి. నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు, విఫలం అవుతూ ఉంది. రివిజన్ చేసుకుందాం, ఎందుకు ఇలా జరుగుతుందో. ఒకవేళ నేను దేవుని ఆజ్ఞలు గైకొనలేకపోతున్నానేమో, ఒకవేళ నేను ఆయన ఆజ్ఞల మార్గం నిలబడలేకపోతున్నానేమో, అందుకే నేను జీవితంలో చేయగలిగిన పనులు చేయగలిగి ఉండి కూడా చేయలేకపోతున్నానేమో. రివిజన్ చేసుకోవాలి మనం. దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు
అనేక సందర్భాల్లో దేవుని ఆజ్ఞల గురించి మాట్లాడుతూ, అయ్యా నీ ఆజ్ఞల మార్గంలో నన్ను నీవు నడిపించు, నీ నీ ఆజ్ఞల్ని గైకొంటే, నా ప్రవర్తన స్థిరంగా ఉంటే నాకు ఎంత మేలు, కుటుంబానికి మేలు, బిడ్డలకు మేలు, ఉన్న యావత్తుకు మేలు, ప్రయోజనము. దేవుని యొక్క ఉపదేశము నీవు ఉన్నప్పుడు అది నీకు ప్రయోజనము. ఆయన చూపించిన మార్గంలో నీవు నడిచినప్పుడు అది నీకు ప్రయోజనము. అందుకే దేవుడు మనను తన కుడి చెయ్యి పట్టుకుని మనల్ని నడిపిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, చూడండి 119 కీర్తన మనం చూస్తూ ఉన్నాం. 119 కీర్తనలో 34వ వచనము, నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. 21వ వచనం చూడండి, గర్విష్ఠులను గద్దించుచున్నావో, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. ఎవరు శాపగ్రస్తులంట? ఎవరైతే ఆజ్ఞలను విడిచి తిరుగుతారో, ఎవరైతే ఆజ్ఞకు లోబడరో, ఎవరైతే తమకు నచ్చినట్టుగా తమకు ఇష్టం వచ్చిన రీతిలో జీవిస్తారో వారు శాపగ్రస్తులు. అటువంటి శాపం ఏదైనా ఉంటే అది కొట్టివేయబడును గాక. ఆమేన్. ఆజ్ఞలు ఎప్పుడు కూడా నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. ఆజ్ఞలు ఎప్పుడు కూడా నువ్వు తృణీకరించొద్దు, విడిచిపెట్టద్దు. ఆజ్ఞలను గట్టిగా పట్టుకో. దేవుని ఆజ్ఞలు 28 అధ్యాయం కూడా మనం చూస్తున్నాం. 1వ వచనం నుంచి, యెహోవా నీ దేవుడు యెహోవా మాటను శ్రద్ధగా వింటే, చూడమ్మా 28వ అధ్యాయం 1వ వచనం, నువ్వు శ్రద్ధగా వింటే, నడుచుకుంటే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను, హల్లెలూయా. ఎప్పుడంట? ఆయన ఆజ్ఞలు నువ్వు గైకొన్నప్పుడు, నువ్వు నడిచినప్పుడు భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నీవు హెచ్చించబడతావు. ఆ విధంగా నీవును నీ కుటుంబమును హెచ్చించబడునుగాక. ఆమేన్. 2వ వచనం, నీవు నీ దేవుడిని యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందులు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందులను దీవించబడును. నీ గంపయు, పిండి పిసుకు, నీ తొట్టియు దీవించబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట అతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోవుదురు. హల్లెలూయా. ఎంత లాభము, ఎంత ప్రయోజనం ఇది మనకి, ఎంత దీవెన, ఎంత సంతోషమో. దేవుడు ఉచితముగా మనకు ఈ దీవెనలన్నీ అనుగ్రహిస్తున్నాడు. నీవు నేను ఒకటే చేయవలసింది, ఆయన మాటను శ్రద్ధగా వినాలి. వినడం అంటే లోబడాలి. ఆయన మాటను మనం గౌరవించాలి. ఆయన మాటకు మనం విలువనివ్వాలి, భయపడాలి. ఆయన మాట నేను తప్పిపోతానేమో, నేను పడిపోతానేమో, నేను తొలగిపోతానేమో అని ప్రతిరోజు కూడా ప్రతి నిమిషము మనము జాగ్రత్త తీసుకుంటూ ఆయన మాటకు మనము విలువనిస్తూ గైకొంటూ ఉంటే ఈ దీవెనన్నీ నీకు ప్రాప్తించును. ఉచితంగా ఇచ్చాడు. నువ్వు కష్టపడితే ఎవరా దేవుడు ఉచితంగా ఇస్తా అంటున్నాడు. నువ్వు ఈ మాట ప్రకారం వచ్చేయి చాలు, ఈ మాట ప్రకారం నువ్వు జీవించు చాలు. నువ్వు పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలను దీవించబడును. నీ గంపయు, పిండి పిసుకు, నీ తొట్టియు దీవించబడును. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. అంటే నువ్వెక్కడ అడుగు పెడితే అక్కడ ఏముంటుంది తెలుసా? దీవెన. దేవుడు దీవెనకు ఆజ్ఞాపిస్తారంట. ఓ ఆశీర్వాదములారా, మీరు నా బిడ్డలపైన నిలిచి ఉండండి అని దేవుడు దీవెనలకు, ఆశీర్వాదాలకు ఆజ్ఞాపిస్తాడు. మీరు ఇక్కడ నిలిచి ఉండండి, ఈ కుటుంబం మీద మీరు నిలిచి ఉండండి. దీవెన వర్షం కురిపిస్తాడు నీ కుటుంబం మీద. అటువంటి దీవెన వర్షము నీ కుటుంబం మీద నిండుగా కురియునుగాక. ఆమేన్.
మరి దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత ప్రేమ గలవాడు. నీ క్షేమం కోరి, నీ ప్రయోజనం కోరి ఆయన కోరుకుంటున్నాడు. నీకు ఉపదేశం చేస్తాను, ఆ ఉపదేశం వినో. నీ ప్రయోజనం కోసం చెప్తున్నా, ఆ ఉపదేశంని వినో. నీ కుటుంబ ప్రయోజనం కోసం చెప్తున్నా, ఆ మార్గం నడుచుకో. చూడండి, ద్వితీయోపదేశ ఖండంలో ఒక మాట మనం చూస్తున్నాం. 10వ అధ్యాయంలో 12-13 వచనాలు. కాబట్టి ఇశ్రాయేలు, నీ దేవుడిని యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడిని యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునన్న మాట కాక నీ దేవుడిని యెహోవా మరి నిన్నేమి అడుగుచున్నాడు? ఆయన ఏమడుగుతున్నాడు? నీ మేలు కొరకు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ఎందుకోసం ఇచ్చాడు తెలుసా? మన మేలు కొరకు, మన ప్రయోజనం కొరకు. ఇక్కడ మనం చూస్తున్నాం, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునన్న మాట కాక నీ దేవుడిని యెహోవా మరి నిన్ను ఏం అడుగుతున్నాడు? నీ నోట ఒక మాట రావాలి. ఏం తెలుసా మాట? దేవా, నేను నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటా. ఆ మాట కోసమే దేవుడు వస్తానంట. ఆ మాట కాక మరి నిన్ను ఏమి అడుగుతున్నాడు ఆయన? నేను నీ ఆజ్ఞలను అనుసరిస్తాను, నేను గైకుంటాను అని నీ నోటితో నువ్వు దేవునికి చెప్పాలంట. అది దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు, నీ దేవుడిని యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడిని యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి. ప్రతి దేవుని బిడ్డరా, మనం చదువుకున్న ఈ 12వ వచనంలో కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవునికి భయపడాలి. ఒకటి, దేవునికి భయపడాలి. రెండవదండి, ఆయన మార్గములో నడుచుకోవాలి. ఆయన మార్గంలో నడుచుకోవాలి. మూడవదండి, దేవుణ్ణి ప్రేమించాలి. నాలుగవదేంటి? పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో నీ దేవుని నీవు సేవించాలి. ఆ విధంగా ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలు నువ్వు అనుసరించి నడుచుకుంటే నువ్వు దీవించబడతావు. నీ క్షేమము నది వలె, నీ సంతానము ఇసుక వలె విస్తరించబడునుగాక. ఆమేన్. 11వ అధ్యాయం చూస్తుంది. ద్వితీయోపదేశ ఖండము 11వ అధ్యాయం 1వ వచనం. 11వ అధ్యాయం 1వ వచనం. నీవు నీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఎల్లప్పుడూ గైకొనవలెను. ఎప్పుడంటే గైకొనాల్సింది? ఎల్లప్పుడూ గైకొను. ఒకరోజు కాదు, దేవుని బిడ్డలారా, 2 రోజులు కాదు, ఏదో వారంలో గుర్తొచ్చినప్పుడు కాదు, ఎల్లప్పుడూ నువ్వు గైకొను. మరలా చదువుకుందాం. నీవు నీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలు విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను. నువ్వు గైకొంటే నీకు లాభమా దేవునికి లాభమా? మనకే లాభం. దేవుడు ఎందుకు ఇచ్చిన ఆజ్ఞలు? మన మేలు కొరకు, మన క్షేమం కొరకు, మన ప్రయోజనం కొరకు దేవుడు తన ఆజ్ఞలను మనకిచ్చాడు ఉచితంగా. ఈ ఆజ్ఞల మార్గంలో నీవు ఉంటే ఆయన ఎప్పుడు చూసినా నీవు ఆయన ఆజ్ఞల మార్గంలో ఉంటే, నీ మీద ఎప్పుడు ఆయన దృష్టి పెట్టి చూసినా ఆయన ఆజ్ఞల గురించి నువ్వు ధ్యానిస్తూ ఉంటే నీ జీవితం ధన్యమే, నువ్వు దీవించబడతావు. అట్టి దీవెన వర్షము నీ ఇంటి మీద సమృద్ధిగా కుమ్మరింపబడునుగాక. ప్రార్థన చేసుకుందాం.